ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా, ఆమేన్. అవునండి, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప భరోసా ఏంటంటే చింతలు, భయాలు, ఆందోళనలు, నా జీవితం ఏమైపోతుందో అనేటటువంటి ఆందోళన తికమక అయినటువంటి జీవితానికి ఈరోజు ఒక మంచి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే మనం చేయవలసింది ఒకే ఒక్కటి: ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. ఈ మూడు మనం కలిగి ఉంటే దేవుడు అనుగ్రహించు ఆ సమస్త జ్ఞానములకు మించిన ఆ దేవుని యొక్క సమాధానము ఈరోజు మనకు, మన కుటుంబానికి లభించబోతుంది. మరి విశ్వాసముతో, నమ్మకంతో దేవుని ఎదుట కూర్చొని ప్రార్థిస్తారా? చూద్దాం. ఇక్కడ ఫిలిప్పీయులకి పౌలు గారు రాస్తున్నారు. మరి బహుశా అక్కడ ఫిలిప్పి ప్రాంతంలో ఉన్న స్థితిని బట్టి, వారు పడుతున్న ఆందోళన స్థితిని బట్టి, అంటే అక్కడ ఫిలిప్పీయులకి వారి పైన ఉన్నటువంటి అధికారులు వారి మీద పడి వారిని విసిగిస్తున్నారు. వారి యొక్క పౌరస్థితి వారికి లభించకుండా చేస్తున్నారు. అటువంటి స్థితిలో మా లైఫ్ ఏమైపోతుందో అని నిరుత్సాహపడిపోతున్న వారికి పౌలు గారు చెబుతున్నటువంటి గొప్ప భరోసా ఇది. ఇక్కడ చెప్తున్నాడు, మనకందరికీ తెలిసిన విషయాలు, ఈ గొప్ప విషయాలు ఈ 4వ అధ్యాయంలో మనల్ని బలపరిచే విషయాలు బోలెడన్ని ఉన్నాయి. అందులో ఈ 4వ వచనం కావచ్చు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే విషయం కావచ్చు, 6వ వచనంలో ఉన్నటువంటి ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈ వచనం కావచ్చు, 7వ వచనం కావచ్చు, 13వ వచనం కావచ్చు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని. ఇలా ఈ అధ్యాయమంతా మనం చదువుకుంటే ఎంతో ప్రశాంతత మనకు లభిస్తుంది. దేవుడు అనుగ్రహించు బలము మనకు దొరుకుతుందండి. కాబట్టి విశ్వాసముతో, భయభక్తులతో దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే మన జీవితంలో ఆందోళనలు, సమస్యలు రావచ్చు, కానీ వాటిని అధిగమించే బలం ఇక్కడ 13వ వచనంలో చెప్పినట్టు నన్ను బలపరచు వాని యందు అన్నట్లుగా మనకు బలం అనుగ్రహించు దేవుని యందు మనము సమస్తాన్ని ఎదురీగి సాధించుకోవచ్చండి. దానికి కావలసినటువంటి 3 లక్షణాలు మనలో ఉండాలి అని పౌలు గారు ఈరోజు మనకి 6వ వచనంలో చెప్తున్నారు. మొదట మనం చేయాల్సింది చింత పడకూడదు. మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మధ్య గత వారం కిందట మనము ధ్యానించుకున్న విషయమే. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. ఎంత చక్కని మనము ఒక వాక్యాన్ని లాస్ట్ వీక్ మనం ధ్యానించుకొని ఉన్నాము. ఒక అద్భుతమైన పిక్చర్ని కూడా మనము ఈవినింగ్ ప్రార్థనలో చూసి ఉన్నాము. కాబట్టి మన చింతలన్నీ, మన యొక్క భారాలన్నీ ఆయన మీద వేసి ఆయన యొక్క కాడి మనం మోయాలి అండి. ఆయన యొక్క సువార్త భారాన్ని మనం మోయాలి. మన జీవితం అంతా ఆయనే ముందుకు సాగేలాగా చేస్తాడు. కాబట్టి పేతురుపత్రికలు 5:7 వచనం ప్రకారం కావచ్చు. అలాగే మరొక మాట కూడా కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఇటువంటి గొప్ప వాక్యాలు మనకి ఎంతో భరోసానిస్తాయండి. అదేవిధంగా అందరికీ తెలిసిన విషయమే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చూసుకుంటే, నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీకు చింత ఎలా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మన ప్రాణాన్ని గురించి, మన బట్టల గురించి, మన తిండి గురించి ఏది మనం చింతపడకుండా ఆయన మీద వేసి ఆయన మీద నమ్మకంతో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు తప్పక మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనము ఈ ఒక 4వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే మొదట మనం చేయవలసింది దేనిని గూర్చియు చింతపడకూడదు అనే విషయాన్ని మొదట మనం, ఎంత పెద్ద సమస్య అన్నా రానివ్వండి, గొల్యాతును చూసి అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యమంతా
ఇశ్రాయేలీయుల సైన్యం అంతా భయపడుతున్నారు, ఆ యూదులంతా భయపడుతున్నారు. కానీ ఏ మాత్రము భయపడకుండా ఒక యవ్వన బిడ్డ మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. కాబట్టి దేని గురించి చింతపడలేదు, కానీ కేవలము నా దేవుడు నాకు బలమిస్తాడనే నమ్మకము విశ్వాసముతో అంత పెద్ద గొల్యాతు అనే సమస్యని చిన్న రాయితో దేవుడు నా ద్వారా పడగొడతాడు అనే విశ్వాసముతో ముందుకెళ్ళిన దావీదు గారి వలె మనము కూడా ఉండాలండి. మన ముందు ఏ సమస్య అయినా రానివ్వండి, మనము భయపడాల్సిన అవసరం లేదు, చింతపడకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. రెండవదిగా ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన. హల్లెలూయా, ఇది మనలో ఉండాలి. మొదటది మనము చింతపడకూడదు. రెండవది ప్రతి విషయం ఏదైనా కానివ్వండి, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ఏది జరిగినా ప్రవ్వా ఇదిగో ఈ చిన్న సమస్య ఈరోజు నా జీవితంలో వచ్చింది, లేదా ప్రవ్వా ఇదిగో ఈ పెద్ద సమస్య నా ముందు వచ్చిందని మనం కూడా జెరుబ్బాబేలు వలె నమ్మకంతో ఇదిగో ఓ పర్వతమా నీవు వెళ్ళి సముద్రంలో పడు అనేటటువంటి గొప్ప నమ్మకము, విశ్వాసము మనలో ఉండాలి. ప్రభులు వారు చెప్పారు, ఆవగింజంత విశ్వాసము అని. అటువంటి విశ్వాసముతో మనం ఏం చేయాలంట? ప్రార్థన, విజ్ఞాపనం. ప్రవ్వా ఇదిగో నా విజ్ఞాపన ఇది, నా స్థితి ఇదయ్యా, నా ప్రాబ్లం ఇదయ్యా అని విజ్ఞాపనములు మనము చేసుకోవాలండి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ కృతజ్ఞత. ఇక్కడ ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియజేయాలి. అంటే ఎంత పెద్ద సమస్య అయినా రానివ్వండి, మనం ఇంకా ప్రాణంతో ఉన్నాం కదా, అంటే జీవాత్మను ఇంకా దేవుడు ఈ యొక్క శరీరంలో ఉంచి ఉన్నాడు. అందును బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా మనలో ఈ శక్తి, ఈ బలము, ఈ మాట ఇలా ఉండగలిగినాము అంటే ఇంకా ఏదో దేవుడు మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరడానికి ఎన్ని సమస్యలైనా రానివ్వండి, ఎన్ని శోధనలైనా రానివ్వండి, ఎంతోమంది భక్తుల జీవితాలను దేవుడు మనకు చూపిస్తున్నారు. ఏ స్థితిలో వారు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము కూడా బలము అనుగ్రహించు దేవుణ్ణి బట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ మధ్య కాలంలో నేను విన్న ఒక చిన్న వాక్యము, మత్తయి సువార్తలో మనకి అన్న అనే ఒక ప్రవక్తిని ఉంటుంది. నిజానికి యవ్వన స్థితి కేవలం భర్తతో కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. ఆ తరువాత ఆమె జీవితం అంతా వృద్ధాప్యం వరకు కూడా ఆమె విధవరాలులాగా ఉన్నది. కానీ ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదండి. మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ విడువక ఎడతెగక ప్రార్థన, ఉపవాస ప్రార్థనలతో దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉందంట. మరి ఆమె నిరుత్సాహపడిపోవచ్చు కదా అండి. కానీ ఇటువంటి జీవితాలు ఎన్నో మనకి దేవుడు చూపించి ఉన్నాడు. అదే కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ కావచ్చు, కళ్ళు కనపడక కోనేటి దగ్గర కూర్చున్న ఆ గుడ్డివాడు కావచ్చు, ఇలా మనము ఎంతమందిని చూసినా వారు నిరుత్సాహపడలేదండి. నిరీక్షణతో దేవుని వైపు చూస్తూ ఎదురు చూశారు. ఒక్కరోజు తప్పక మన జీవితంలో వస్తుంది. రక్తస్రావం కలిగిన ఆ స్త్రీకి దేవుడు విడుదలనిచ్చినట్టు, ఆ గుడ్డివాడికి దేవుడు చూపునిచ్చినట్లు, అన్న ప్రవక్తికి దేవుడు దీర్ఘదర్శనాన్ని, ప్రవచన శక్తిని ఇచ్చినట్లు ఈరోజు విశ్వాసముతో నమ్ముతున్న ప్రతి బిడ్డకి దేవుడు తప్పక అటువంటి బలాన్ని అనుగ్రహిస్తాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే నమ్మకముతో, విశ్వాసముతో ఇక మీదట నేను దేని గురించి చింతపడను ప్రభువా అనే ఒక భరోసాతో కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి ప్రార్థన, విజ్ఞాపనములు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగేటటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఈ రోజంతా మీరు మాతో మాట్లాడి మీ వాక్యాన్ని బట్టి దేవా మాకు భరోసాని, బలమును అనుగ్రహించారు. తండ్రి మీకు వందనాలు, స్తోత్రము నాయనా. మా జీవితంలో వచ్చే కష్టాలు, శోధనలను చూసి ప్రభువా
ఏ ఒక్కరు కూడా కృంగిపోకుండా చింతపడకుండా ఉండేటటువంటి ఆ కృపని, ఆ బలమును మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రతి అవసరాన్ని, మా భారాన్ని మీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. మాకు కావలసినటువంటి మీరు సమకూరుస్తారని నమ్ముతున్నాం ప్రభా. గతంలో మీరు మాకు చేసిన ప్రతి మేలులకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మా హృదయానికి మీ దైవికమైనటువంటి సమాధానాన్ని ప్రసాదించమని నజరేయుడు, ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.